హలో అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా రైతులందరికీ కూడా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో మరి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా పథకం కింద మనకి ఈసారి అమౌంట్ ఏదైతే మనకి వానాకాలంకి సంబంధించిన రైతు భరోసా అమౌంట్ ఉందో, సో మరి ఈ అమౌంట్ అనేది రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి జమ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. సో మనకి ఏ డేట్ నుంచి అమౌంట్ అనేది మన ఖాతాలో జమ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలంగాణకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ, మనకి న్యూస్ అప్డేట్స్ వచ్చినా కానీ మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకు ఒకసారి న్యూస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రైతు భరోసా నిధుల విడుదలకైతే కూడా ప్రభుత్వం అయితే కూడా కసరత్తు చేస్తుంది. సో మరి ఈ నెల 30వ తేదీన మనకి మొహరం నిర్ణయించింది అన్నమాట. మొహరంగా మనకి నిర్ణయించింది. సో దాదాపు 9,000 వరకు మనకైతే కూడా విడుదల దిశగా అయితే కూడా నిధులు సమీకరిస్తుంది. సో మరి ఈసారి దిశల వారీగా కాకుండా ఒకేసారి నిధులను అయితే కూడా విడుదల చేసే దిశగా అయితే కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మనకి 9 రోజుల్లో అర్హులైన రైతులందరికీ కూడా పథకం నిధులు అయితే కూడా జమ చేసేలా ప్రభుత్వం అయితే కూడా ప్లాన్ చేస్తుంది. అయితే మనకి కొత్త పట్టాదార్ పుస్తకాలు పొందిన వారితో పాటు కలుపుకొని మనకి సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాలో అయితే కూడా మనకి రైతు భరోసా నిధులు అయితే కూడా జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో మరి గత యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే కూడా అందించడంతో మరి రైతుల నుంచి అయితే కూడా విమర్శలు వెలువడ్డాయి. సో మనకి ఈ క్రమంలో ప్రభుత్వం అయితే కూడా మరి ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మనకి సిద్ధంగా ఉన్నట్లయితే కూడా సమాచారం అయితే వచ్చింది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈసారి రైతు భరోసా అయితే కూడా, సో ఈసారి అందరికీ అయితే కూడా మనకి రైతు భరోసా ఇస్తామని అయితే క్లారిటీగా మెన్షన్ చేశారు. అండ్ మనకి లాస్ట్ అయితే కూడా మనకి 2 ఎకరాల వరకు మాత్రమే మనకి రైతు భరోసా అయితే వచ్చింది. ఈసారి అలా కాకుండా మనకి మొత్తం అయితే కూడా రైతు భరోసా ఇస్తామని అయితే కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి అప్పుడప్పుడు అమౌంట్ లా కాకుండా ఒకేసారి అమౌంట్ అయితే కూడా జమ చేసేలా అయితే కూడా ఈసారి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న న్యూస్. అండ్ ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కూడా మనకి ఈ అమౌంట్ అయితే కూడా జమ చేస్తామని అయితే కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అప్డేట్ వస్తే ఇంకా మీకు క్లారిటీగా తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ.